తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నారచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ తోటి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చిన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాట విందాం. కీర్తనాకారుడు కీర్తనలు రాస్తూ 68వ కీర్తనలో ఓ మంచి మాట ఆయన రాశారు. చూద్దాం దేవుని వాక్యాన్ని. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, 2 విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. 3 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. 4 ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. నా ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎక్కడున్నాడు అంటే పరిశుద్ధాలయమందుండు దేవుడు. పరిశుద్ధ ఆలయంలో ఆయన ఉంటాడు. ఉండి ఆయన ఏం చేస్తారో బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది. దయచేసి ఉదయకాలం గమనించాలి. పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి ఆయన తండ్రియు. దేవుడు పరిశుద్ధాలయమందుండి అనేకులకు ఆయన ఎలా ఉన్నాడంటే తండ్రి లేని వారికి ఆయన తండ్రి, తండ్రి లేని వారికి ఆయన తండ్రి. కనుక ఈ పూట మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే తల్లి లేరని తండ్రి లేరని బాధపడుతూ ఉన్నారో దేవుడే వారి జీవితాల్లో తండ్రిగా ఉండే ఆ దేవుడని లేఖనం సాక్ష్యమిస్తూ ఉంది. అలానే విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. చాలామంది విధవరాళ్ళ జీవితాల్లో చూడండి, నాకు ఎవరూ లేరయ్యా, కట్టుకున్న నా భర్త లేడయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. అన్యాయం అయిపోతున్నానయ్యా, నా పిల్లలు అన్యాయం చేశారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా తోబుట్టు రక్త సంబంధికులు అందరూ నన్ను అన్యాయం చేశారు, నాకేం అర్థం కావట్లేదయ్యా అని చాలామంది భర్తను కోల్పోయిన తల్లులు మాట్లాడగా నేను విన్నాను. ఈ పూట భర్త లేని వారికి, విధవరాండ్రైన వారికి ఆయన న్యాయకర్త అయి ఉన్నాడని లేఖనం సాక్ష్యమిస్తా ఉంది. మొదట తండ్రి లేని వారికి ఆయన తండ్రి, 2 విధవరాండ్రకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. 3 అక్కడే మనం చూస్తే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసి ఉన్నాడని బైబిల్ సాక్ష్యమిస్తాను. నా ప్రియులారా, చాలామంది చూడండి, వివాహ వయసు వచ్చిన వివాహం కావట్లేదని చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు వారి జీవితాలలో వారికి కావాల్సినటువంటి జీవిత భాగస్వామిని వెతుక్కుంటానే ఉంటారు. మంచి అబ్బాయి దొరకలేదని, మంచి అమ్మాయి దొరకలేదని, గుణం కలిగిన బిడ్డలు దొరకలేదని వెతుకుతానే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. అయ్యో, నా జీవితంలో నాకు ఈ సంవత్సరం కూడా వివాహం కాదా, నా జీవితంలో నాకు ఇంకా వివాహం కాదేమని బాధపడుతూ ఉంటారు. ఈ పూట నేను వారికి చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. కనుక ఈ ఉదయకాల వేళ మనం గమనించవలసిన విషయం, మొదట తండ్రి లేని వారికి ఆయన తండ్రి. బాధపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు, ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని లేఖనం సాక్ష్యమిస్తుంది. విధవరాండ్రులైన వారికి ఆయన న్యాయకర్త అయి ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. 3వది అక్కడే మనం చూసాం, దేవుడు ఏకాంగులను సంసారులుగా ఆయన మారుస్తాడు. ఈ సంవత్సరం తప్పకుండా నీ జీవితంలో, మీ బ్రతుకుల్లో ఎవరికైతే ఏకాంగులుగా ఉన్నారో వారిని దేవుడు సంసారులుగా మార్చునుగాక. తర్వాత వాక్యంలో మనం చూస్తే ఆయన బంధింపబడిన వారిని విడిపించి. ఎవరిని బంధింపబడిన వారిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది బంధింపబడి ఉన్నారు. త్రాగుడికి, లోకానికి, పాపానికి, జోదానికి, వ్యభిచారానికి, అక్రమానికి, లోకంలో సాతాను బంధించి వాడు తనకిష్టం వచ్చినట్టుగా
వాడుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన బంధింపబడిన వారిని విడిపిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. బంధింపబడిన వారిని విడిపించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? బంధింపబడిన వారిని విడిపించడమే కాదు, ఆయన వారిని వర్ధిల్ల చేస్తాడు. ఈ పూట సేవకునిగా మీ అందరితో చెప్పొచ్చే మాట ఏమిటంటే, నా ప్రియ స్నేహితులారా, నా ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మొదట పరిశుద్ధాలయమందుండు దేవుడు మనకు తండ్రి, విధవరాండ్రైన వారికి ఆయన న్యాయకర్త. 3, లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది, ఎవరైతే వివాహములు జరగకుండా ఏకాంగులుగా ఉన్నారో వారిని సంసారులుగా చేస్తారు. ఎవరైతే బంధింపబడ్డారో వారిని విడిపించి ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో వర్ధిల్ల చేస్తాడన్న సత్యం బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రియులారా, మనం దేవుడు ఏమై ఉన్నాడు మనకు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. పరిశుద్ధాలయమందుండు దేవుడు మనల్ని ఏం చేస్తాడో లేఖనంలో క్లియర్గా ఉంది. ఈ పూట నేను అంటాను, పరిశుద్ధాలయమందుండు దేవుడు మనతో ఎలా ఉన్నాడు? పరిశుద్ధాలయమందుండు దేవునితో మనం ఎలా ఉండాలి? కనుక ఈ పూట ఈ విషయాన్ని గమనించాలని, ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి, కృపాసతి సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. నీవు తండ్రి లేని వారికి తండ్రియు, అయా విధవరాండ్రైన వారికి న్యాయకర్తయు, అయ్యా ఏకాంగులను సంసారులుగాను, అయా బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేసే దేవుడుగాను నీవు ఉన్నావు. అయితే అలా ఉన్న నీతో మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడాం. మేము కూడా మా జీవితాల్లో అయా ప్రభువా, నీవు మాకు తండ్రివని, అయా మా పక్షాన న్యాయకర్తవని, దేవా మా జీవితాలలో తండ్రి అయా ప్రభువా ఏకాంగులైన వారిని సంసారులుగా అంటే బ్రతుకులను కట్టేవాడుగా ఉన్నావని మాట్లాడినందుకు వందనాలు. అంత మాత్రమే కాదు, బంధింపబడిన బంధకాల నుంచి విడిపించి అయ్యా వర్ధిల్ల చేస్తావని మాతో మాట్లాడాం. అందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రాణప్రియుడైన క్రీస్తు వారి పేరట ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మనందరికి తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.